స్పెషల్ దర్శనం కింద ఆయనని దర్శించుకొని ఆయన కలిసి షేక్ హ్యాండ్లు ఇచ్చి నానా రకాలుగా ఆయనతోని సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులంతా కాస్త ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. మేము కొన్ని విషయాలు నిజాలు తెలుసుకోలేక ఈ రకంగా మాట్లాడినాం, మా మాటలు వెనక్కి తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది. టాలీవుడ్ మొత్తం బన్నీ మీద సీరియస్ అయిన పరిస్థితి. ఎందుకంటే నువ్వు అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టినా, అనవసరంగా రియాక్ట్ అయినా, రియాక్ట్ కాకపోయినా కూడా సైలెంట్ అయిపోయేదేమో, నువ్వు బెయిల్ పైన బయటకు వచ్చినాక మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది, సైలెంట్గా ఇంట్లో కూర్చుంటే అయిపోతుండే కదా అని చెప్పి చాలామంది రియాక్ట్ అవుతున్నారు. అప్పుడు పెట్టిందే ఒకే ఎత్తు అయితే మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా టాలీవుడ్ మొత్తానికి కూడా ఇబ్బంది తలెత్తింది. సో నువ్వు ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సిందని చెప్పి చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంట బన్నీ పైన. చూద్దాం ఇదే అంశాలకు సంబంధించిన వార్తాపత్రికలో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి విశ్లేషించుకుందాం. సో ముందుగా రైట్ తొలి వెలుగు విషయానికి వస్తే ఒకసారి అనిత కమ్యూనిటీలో పోల్ పెట్టండి. అది రైట్ ఇక్కడ తొలి వెలుగులో చూస్తే కనుక బన్నీ ఒంటరి, సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి, బన్నీ ఇంటిపై దాడి ఘటనలో స్పందించని సినీ రంగ ప్రముఖులు. బైల్పై ఇంటికి వచ్చిన సమయంలో మాత్రం క్యూ కట్టిన టాలీవుడ్. బెనిఫిట్ షో సందర్భంగా జరిగినటువంటి సంఘటన పైన ప్రభుత్వం సీరియస్. బన్నీకి మద్దతుగా మాట్లాడితే ప్రభుత్వం నుంచి చిక్కులు తప్పు అనే భయం. తమ హీరోని తమ సినిమా వాళ్ళంతా ఒంటరి వాడిని చేశారని ఫ్యాన్స్ ఆవేదన. ఇక మొత్తం పట్టుకొని కూర్చుంటారు చేసే తప్పులకి, నీ యాటిట్యూడ్కి అందరినీ కూడా ఈ సినిమా వాళ్ళందరూ కలిసి గట్టిగా పట్టుకొని ఉంటారా? ఒకేలా కనుక సినిమా ఇటీవల కాలంలో కొన్ని వార్తలు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి టాలీవుడ్ మొత్తం కదిలిపోతుందనే దాంట్లో వాస్తవం అయితే లేదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేల్చి చెప్పిండు. ఒకవేళ కనుక అటువంటి ఆలోచన ఉంటే ఏ సినిమా పెద్ద అయినా, ఏ సినిమా ప్రముఖుడైనా, ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా, ఎవరైనా కూడా ఇక్కడ నుంచి మీరు తరలి వెళ్ళిపోతారంటే ఒక వ్యక్తి కోసం మీరు పోతున్నారంటే మీ అంతా ఇక అమాయకులు, లేదంటే మీ అంతా దౌర్భాగ్యం వరకు ఉండదు. ఇక ఇది ప్రివ్యూ పోయింది. నేడు 11 గంటలకు స్టేషన్కు బన్నీ. కేటీఆర్కు ఈడీ టెన్షన్. ఫార్ములా ఈ కార్ రేస్లో A1గా కేటీఆర్. ఏసీబీ విచారణ నేపథ్యంలో హైకోర్టులో రిలీఫ్. ఈ నెల 30 వరకే అరెస్ట్ చేయరాదని తీర్పు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో ఆందోళన. ఇక ఇయ్యాల మోహన్ బాబు అరెస్ట్ అంటే ఒక వార్త హైలైట్గా ఉంది. నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది న్యాయస్థానం. నేటి వరకు మోహన్ బాబుకు అవకాశం ఇచ్చిన కోర్టు నోటీస్ ఇచ్చిన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం. ఇక వద్దు బాబా తప్పు. ఇదేంది? ట్రాన్స్జెండర్లు విధుల్లోకి ఎక్కిరు. ట్రాన్స్జెండర్ విధుల్లోకి ఎక్కి ట్రాఫిక్ రూల్స్ నియంత్రించడంలో వారిని కూడా బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి సుమారుగా 39 మంది ట్రాన్స్జెండర్ విధుల్లోకి నేను ఎక్కిన సందర్భంలో ఎవరైనా కనుక ఇక రూల్స్ అతిక్రమిస్తే, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే శివంగులు వచ్చినాయి, తస్మాత్ జాగ్రత్త. ఇక ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో మూసి ముందడుగు. ప్రపంచ బ్యాంక్ నుంచి 4100 కోట్ల రుణం సిఫార్సుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం. డిపిఆర్ అందజేశాకే ముందుకెళ్లాలనే సూచన. రాష్ట్రానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ. ఇక కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగాల్ ఇక లేరు. తర్వాత వెలకట్టలేని శ్రమకు విద్యార్థినుల సలాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీప పొలాల్లో సోమవారం ఉదయం పలువురు మహిళా రైతులు నాట్లు వేస్తున్నారు. ఇంతలో కేకులు, మిఠాయిలు పట్టుకొని అక్కడికి ఓ పాఠశాల విద్యార్థులు చేరుకున్నారు. ఇంకో ఇటువంటి నేర్పించాలి పిల్లలకి. అయ్యో బురదలో దిగకమ్మా, బురదలో దిగితే నీకు కాలికి ముళ్ళంటుతుందని చెప్పి అమాయకంగా మనం సుకుమారంగా చూసుకుంటే పిల్లగాళ్ళకి ఏం అర్థం కాదు. ఇక్కడికి పోయి వాళ్ళే పంట చేల్లో దిగిపోయి, పొలాల్లో దిగిపోయి నాట్లు వేస్తున్నట్టు వారితోని కేకులు కట్ చేసి మిఠాయిలు తినిపిస్తున్నారంట. ఇటువంటిది నేర్పించాలి. మనం చీమ చూడంగానే చీమ కుడితేనే అయ్యో బాబుకు చీమ కుట్టిందే యాంటీబయాటిక్స్ ఇంజక్షన్ కోసం ఆసుపత్రి పరుగులు తీసుకోవడం కాదు. న్యాచురల్గా పెంచాలి. న్యాచురల్గా ఏం జరుగుతుంది, మన చుట్టూ సరౌండింగ్స్ అన్నిటి కూడా వివరించాలి వాళ్ళకి. అమాయకంగా పెంచేసి ఏం తెలియకుండా ఊరికనే అది గేదె కనబడంగానే ఎక్కడో అంతరిక్షంలో ఇన్ని రోజులు ఉన్నట్టు సడన్గా గేదె వనంగా కనబడంగానే అమ్మా పాలు దీంట్లో నుంచే వస్తాయనే రకంగా ఆశ్చర్యపోవద్దు. పిల్లలు అంత అమాయకంగా పెంచవద్దు. ఇటువంటి నేర్పించాలి పిల్లలకి. ఇంకా అప్పుడప్పుడు ఇటువంటి వాటి యాక్టివిటీస్ గురించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాళ్ళకి ఇటువంటి యాక్టివిటీస్ మీద, ఉదాహరణకి ఇక్కడ ఇండస్ట్రీస్ ఏరియాలు ఉన్న దగ్గర ఇండస్ట్రీస్లో ఏమేమి జరుగుతాయి, తమ తల్లిదండ్రులు ఏ రకంగా కష్టపడతారు, పొలం పనులు, వ్యవసాయం అనగానే కేవలం వ్యవసాయం, మీ డాడీ ఏం చేస్తారంటే వ్యవసాయం అనగా పేరు తెలుసు కానీ వ్యవసాయంలో ఏముంటుంది అని ఈ రకంగా వివరించేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వమే జోడించాలి. వాళ్ళకి ఈ ఏమంటారు టూరిజం ట్రిప్పులు అని చెప్పి ఎక్కడెక్కడికో వండరెల్లాలు, ఈ వండరెల్లాలు లేకపోతే ఇంకో మన్ను మశానం దిప్పుకపోయి ఉత్తమైన పైసలు ఖర్చు చేసే ముచ్చట కాదు. స్కూల్ యాజమాన్యాలు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించండి. ఇక 5-8 తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు. ఇక పక్కనే ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికో విఎల్ఓ, వివిధ శాఖల్లో పనిచేస్తున్న విఆర్ఓ, విఆర్ఏలకు అవకాశం. 30న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం. ఇక కదిలించండి, కరిగించండి, రక్తపోటు రావద్దన్న, మధుమేహం బారిన పడొద్దన్న, వ్యాధుల చుట్టుముట్టొద్దన్న, వచ్చిన
అనారోగ్య సమస్యలు పెరగొద్దన్నా, డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం తక్కువగా ఉండాలన్నా వీటన్నిటికీ ఒకే సొల్యూషన్ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 5-8 తరగతులకు నో డిటెన్షన్ రద్దు అంటూ సేమ్ వార్త ఒకటి హైలైట్గా ఉంది. ఇక విచారణకు రండి అంటూ పుష్ప ఇంటి తలుపు దాటి నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు. ఇక శ్యామ్ బెనగాల్ ఇక లేరు. సంక్రాంతికి వస్తున్నామంటూ అన్ని సర్వరోగ నివారణ రేషన్ కార్డు ఎట్లనో అన్నింటికి కూడా ఒకే కారణం ఏంటంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇక రైతు భరోసా వస్తుంది, రైతు బీమా వస్తుంది. సంక్రాంతి పండుగకి అన్నీ వస్తాయన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకున్నది కాబట్టి సంక్రాంతికి వస్తున్నామని చెప్పి చెప్తోంది. ఇక జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. ఆయన హృద్రోగి వైద్యుల పర్యవేక్షణ అవసరం. హైకోర్టుకు మోహన్ బాబు లాయర్ల విన్నపం. విలేకరిని కొట్టారు, గొంతు పట్టి పిసికారు, హత్యాయత్నమే అంటున్న జర్నలిస్ట్ తరపున వాదనలు. ఇక పోలీసుల ముందు హాజరుకు నేడు గడువు. సుప్రీం అదృష్టం పరీక్షించుకునే అవకాశం. సుప్రీంకోర్టుకు పోతారట. ఇక ఏబీవీపీ కార్యక్రమానికి గవర్నర్ హాజరు. ఆయనతో బీజేపీ కండవ వేసుకొని పోతే బాగుండేది. ఇక పోయిన కాడికి ఎట్లా పోయినావు కాబట్టి ఆయనతో బీజేపీ కండవనో లేకుంటే ఇక్కడ గుండెల మీద బీజేపీ కమలం గుర్తు స్టిక్కర్ వేసుకొని పోతే బాగుండేది గవర్నర్ గారు. ఇక 2 ఆదివాసీలకు ఉరి. ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల చర్య. ప్రజాకోర్టులో మరొకరికి గిరిజనుడి హత్య. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘటన. ఇక బరి తెగించిన సైబర్ నేరగాలు. ఒక ఏడాదిలో సైబర్ నేరగాళ్ల బారిట ఎన్ని కోట్ల రూపాయలు హాంఫర్ట్ అయినాయట అంటే 1800 కోట్లట. అంటే సుమారుగా ఒక నియోజకవర్గాన్ని మొత్తం కూడా టెక్నాలజీ ప్రకారంగా చాలా హై గ్రేడ్ టెక్నాలజీని ఉపయోగించి మొత్తం ఒక నియోజకవర్గాన్ని మొత్తం కూడా రోబోలాగా తయారు చేయవచ్చు. 1800 కోట్ల రూపాయలు నేరగాళ్ళు మొత్తం కూడా హాంఫర్ట్ చేసిరట. ఇక రికవరీ అయింది ఎంత? కేవలం 10%. 176 కోట్లు. ఇంకా 10% కూడా కాదది. 10% తక్కువ, 9%గా రికవర్ అయినాయి. 176 కోట్లు రికవర్ అయినాయంట. ఇక పక్కనే హోండా నిస్సాన్ విలీనం. మేము మీతోనే. మిత్సుబిషి. ఇక చేయి కలిపిన జపాన్ ఆటో దిగ్గజాలు. ఇక పక్కనే ఉద్యోగ దరఖాస్తు పైన జీఎస్టీ బాధుడు. ఎంత? అప్లికేషన్ ఫీజు ఏమో 1000 రూపాయలు, జీఎస్టీ 180 రూపాయలు. ఎగ్జామ్ అప్లికేషన్కి ఏమంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేకుంటే ఉద్యోగరీత్యా వచ్చేటటువంటి ఎగ్జామ్స్కి అప్లికేషన్ చేద్దామన్నా కూడా ఇది పరిస్థితి. ఇక వెలుగులో హెడ్లైన్స్ వస్తే దక్కన్ సినీ మొగల్ కన్నుమూత. ముంబైలో తుదిశ్వాస విడిచిన శ్యామ్ బెనగల్. ఇక దేశం దాటిన మిల్లర్ దందా. కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా విదేశాలకు సీఎంఆర్ రైస్. ఇక పీవీకి ఘనంగా నివాళులు. ఆ తర్వాత డిజిటల్ అరెస్ట్ పేరుతో 11.8 కోట్ల లూటి. అందుకే ఈ మధ్యల కాలంలో మనం ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా కూడా ఒకటి ఇదంటే అలర్ట్ వస్తుంది. మీకు జడ్జిల పేరిట, పోలీసుల పేరిట ఎవరైనా ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ల పేరిట ఇబ్బంది పెట్టవచ్చు, అవన్నీ కూడా ఫ్రాడ్ అని చెప్పి చెప్తోంది. ఫోన్ చేసినప్పుడు కూడా రింగ్ వస్తోంది. ఇక రాష్ట్రంలో 42 పుల్లు. ఆ తర్వాత దా పుష్ప విచారణకు రావాలని అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు. ఇక బెనిఫిట్ షోల రద్దు మంచిదే అని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఫిలిం ఛాంబర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేతలు వెల్లడించారట. బెనిఫిట్ షోలు వద్దు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారట. ఇక హౌసింగ్ భూములకు ప్రహారీ గోడలు. ఇక 30న రాష్ట్ర కేబినెట్ భేటీ. పక్కనే స్మగ్లింగ్ సినిమాలకు అవార్డుల సీతక్క ధ్వజం. స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరోనా అన్న సీతక్క. అసలు నాకు ఒక డౌట్ నిజంగా ఈ అన్ని చూసిన తర్వాత అనిపిస్తోంది, చాలా లోతుగా విశ్లేషిస్తే ఏంటంటే అల్లు అర్జున్ నేషనల్ అవార్డు ఏ పేరిటి ఇచ్చారు? అసలు ఆయన ఏం చేసిందని ఇచ్చిర్రు? నాకు అర్థం కాలే. అదేంటి జై భీమ్ సినిమా లాంటి సినిమా కొన్ని చాలా లా పాయింట్ చెప్తోంది, చారిత్రాత్మక దృశ్యాలను చెప్తోంది, అట్ ది సేమ్ టైం చాలా అంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఆ విషయాలను చెప్తున్నటువంటి సినిమాకేమో అవార్డు లేదు, రివార్డు లేదు, ఏం లేదు. స్మగ్లింగ్ అరెస్ట్ అయినా స్మగ్లింగ్ చేస్తాను ఆయనకేమో తీసుకుపోయి నేషనల్ అవార్డు ఇస్తే అసలు ఏ పేరీజును ఇచ్చారు? ఏ లెక్క ప్రాతిపాదికను ఇచ్చిర్రు? ఇక మిషన్ భగీరథకు టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఒక వార్త. తర్వాత 5-8 క్లాసుల్లో ఫెయిల్ అయితే మళ్ళీ చదవాల్సిందే. రీ ఎగ్జామ్లో పాస్ అయితేనే పై తరగతులకు ప్రమోట్. నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసిన కేంద్రం. ఇక హైదరాబాద్లో ఈవీ బండ్ల జోరట. ఇక ఏడాది సైబర్ క్రిమినల్స్లో 1867 కోట్ల రూపాయలు దోచేసారట. ఇక భూ రికార్డులో తప్పులు చేస్తే ఉద్యోగం బూస్ట్. ఇక బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం విజ్ఞప్తి, పంట రుణాలు పెంచండి అంటూ చెప్పిన మాటలు. ఇక దిశ హెడ్లైన్స్ వస్తాయి కనుక ఇండియా నాయకత్వాన్ని కాంగ్రెస్ వదులుకోవాలి. మమతా బెనర్జీతో పాటు మరికొందరికి దాన్ని నడిపించే సామర్థ్యం. కూటమి చీఫ్గా కాకుండా
మామూలు ఉంటేనే రాహుల్కు గౌరవం. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు. ఇక విఎల్ఓగా పూర్వ విఆర్ఓలు ఆప్షన్లు ఇచ్చినటువంటి సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ. 10,954 రెవెన్యూ గ్రామాల్లో నియామకం. ఇక అప్రూవర్గా అరవింద్ కుమార్. ఫార్ములా ఈ కార్ రేస్లోని విషయాలను చెబుతానంటున్న ఐఏఎస్. జైలుకు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్. నాటి ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే 55 కోట్లు చెల్లించినట్టుగా హింట్. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వెల్లడిస్తానని ముందుకు సర్కారుకు వరుసగా విజ్ఞప్తులు. మధ్యవర్తులు ద్వారా వర్తమానమాట. ఈయన అప్రూవల్గా మారిందంటే కేటీఆర్ లోపలేయడం చాలా ఈజీ. ఇక అయ్యయ్యో వద్దమ్మా, అనవసర అంశాలకే సోషల్ మీడియాలో ప్రయారిటీ. కూడు గూడు పక్కన చేరిన సామాజిక మాధ్యమం. పెద్దలతో పాటే పిల్లలు అడిక్ట్. యువతలోనూ కంటెంట్ పై కన్ఫ్యూజన్. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా లిస్ట్ అయిపోయేది కాదు. మనిషి జీవితంలో బతికేందుకు కూడు గూడు ఎంత ప్రధానమైందో ఇప్పుడు సోషల్ మీడియా సైతం అలాగే మారింది. పెద్దలతో పాటు చిన్నపిల్లలు సైతం ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి అడిక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాను కొంతమంది సంపాదన కోసం వాడుతుంటే మరికొందరేమో అందులో పనికొచ్చే సమాచారాన్ని కాకుండా పనికిరాని సందేశాలను మెదులుకెక్కించుకుంటున్నారు. అయ్యయ్యో వద్దమ్మా అని అంటున్న అనవసరమైన కంటెంట్తోని సమయాన్ని వృధా చేసుకుంటున్నారట. ఇక పీబీకి సీఎం రేవంత్ నివాళులు. ఇక కాల్స్ మెసేజ్ల కోసమే రీఛార్జ్ అట. ఇక 18% పెరిగిన సైబర్ నేరాలు. రాష్ట్రంలో ప్రతీకార పాలన. సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కనుమూత. రబీ రుణాల్లో వేగం పెంచండి అంటున్న బట్టి. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీలపై రిపోర్ట్ ఇవ్వండి. ఇక టీబీజేపీకి కొత్త చీఫ్. ఇదే గోల్డెన్ టైం. 2047 నాటికి వికసిత భారత్ నిర్మిద్దాం. రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక అల్లు అర్జున్కు నోటీసులు. ట్రంప్ కార్యవర్గంలో మరో భారత సంతతి నేత. ఏఐ సలహాదారుగా శ్రీరామకృష్ణన్కు ఛాన్స్ అధికారికంగా ప్రకటించిన ట్రంప్. ఇక మంచులో మళ్లీ మంటలు. విష్ణుపై ఫాడ్ షరీఫ్, పిఎస్లో మనోజ్ ఫిర్యాదు. ఇక నమస్తే తెలంగాణ చూస్తే దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ ఇక లేరు అంటకు వార్త. తర్వాత పాత విఆర్ఓలకు మళ్లీ పిలుపు. ఇక 1 కోటి ఎకరాలకు కోత. యాసంగిలో పంట వేయని భూములకు రైతు భరోసా బంద్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఉరికంబంపైకి నెడుతున్నదని విమర్శిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇంత దుర్మార్గం. అరే చూసినోడన్నా సిగ్గు అనిపించదు. 60 నక్కడికి ఫోటో తీసినోడు కన్నా. రైతులతో రాజకీయమేంద్రా? సిగ్గులేని మనుషులు మీరంతా కూడా. రైతులతో మందు డబ్బా పెట్టి ఫోటో తీయించుడు, రైతుతోని ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇదంతా కూడా ఇది ఆర్టిఫిషియల్. కాకపోతే రైతులు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ రకంగా మీరేం ప్రోత్సహించడం ఏంది? అక్కడ ఈ కట్ట ఏర్పాటు చేయడం ఏంది? వాళ్ళందరికీ చిన్న చిన్న ముసలోళ్ళు చూడండి, వాళ్ళని కూడా తీసుకొచ్చి రైతు ఉరికంబం ఎక్కించినట్టుగా అని చెప్పి ఈ నిరసన ఏంది? కథ ఏంది? ఈ ఫోటో తీసిన కానీ సిగ్గులేదా? ప్రతి దానికి రైతును రాజకీయం చేసి వాడుకుంటారు. ఇక్కడ ఈ రాష్ట్రానికైనా సిగ్గు ఉండాలి. అరే ఉన్నది లేని ప్రతి దానికి ఎందుకు అనవసరమైన రాద్ధాంతం చేయడం, రైతులు ఈ రకంగా రాజకీయం చేయడం, వాళ్ళ చేతిలో మంద్రపు పట్టించుకొని ఫోటో తీసి పెట్టడం, వాళ్ళ చేత ఇంకో ఉరికంబం ఎక్కించినట్టుగా ఫోటో పెట్టడం. ఇంకా నో డిటెన్షన్ విధానం రద్దు అంటే ఒక వార్త. తర్వాత పక్కనే ఒర్రుడే తప్ప ఓదార్పేది. అబద్ధాలతో ఊదరగొట్టుడు, అడిగితే అదరగొట్టుడు, ప్రశ్నిస్తే పగబట్టుడు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చిన వాణి హరీష్ రావు ధ్వజం. ఇక సింగరేణిలో సత్తా చాటిన టీబీజీ కేసు. క్రెడిట్ సొసైటీ డైరెక్టర్గా వేముల శైలేష్ కిరణ్ 59 ఓట్లలో 49 కైవసమట. అల్లు అర్జున్కు నోటీసులు. భూమి పోయింది, బోర్డు మిగిలింది. కూలీకి వెళ్ళడమే నేరమా? పనికి వెళ్లిన తమను ఎస్ఐ చితకబాదాడని గిరిజన కూలీల ఆరోపణ. న్యాయం కోసం నేషనల్ ఎస్టీ కమిషన్ ఆశ్రయించిన బాధితులు. నేటిగా ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడ కమ్యూనిటీలో పోల్ చూద్దాం. అసలు అది సో రోజువారీగానే ఈరోజు కూడా మనం ఒకటి మీ అభిప్రాయం తీసుకుంటున్నాం. అల్లు అర్జున్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారా? మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదా? ఆయనకు చాలా క్లియర్గా వీడియోలు చూసిరు. మీరు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడింది చూసిరు, సివి ఆనంద్ మాట్లాడింది చూసిరు. సో ఇవన్నీ గమనించిన మీకు అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదా? ఆయన బెయిల్కి సంబంధించి మళ్ళీ ఆ బెయిల్ రద్దు కోసం పిటిషన్ చేయడము, ఆ తర్వాత వాళ్ళకి తీర్పు వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మీకేమనిపిస్తోంది? మీ యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తొలి వెలుగు ఒక్కసారి మార్నింగ్ న్యూస్ లైవ్ని లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ లింక్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు డీటెయిల్స్లోకి వెళ్తే బన్నీ ఒంటరి. సంధ్యా థియేటర్ కట్టడం నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి. బన్నీ ఇంటిపై దాడి